ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ విషయంలో అంటే మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ విషయంలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌కు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ని తాజ్ కృష్ణ హోటల్‌లో ఇచ్చారు. అయితే ఆయన చాలా అంటే క్లారిటీతో ఉన్నట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ క్లారిటీలో ఏదో కొంత తడబాటు ఉన్నట్టుగా కనబడుతోంది. అంటే స్పష్టత అంటే యాక్చువల్‌గా బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సంబంధించి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళ కథనాలు భిన్నంగా ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్‌కు మేము వ్యతిరేకం కాదంటున్నారు. మూసీ బ్యూటిఫికేషన్‌కు వ్యతిరేకం కాదంటున్నారు. అదే సమయంలో మూసీలో ఎవరైతే మూసీలో ఆక్రమణలు ఉన్నాయో, మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండి కొట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే డబుల్ స్టాండర్డ్ వ్యవహారంగా అర్థం చేసుకోవాలి. డబుల్ స్టాండర్డ్గా. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కనుక తొలగించకపోతే మూసీ బ్యూటిఫికేషన్ సాధ్యం కాదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనే అసలు ప్రోగ్రామే సాధ్యం కాదు. ఆ విషయం తెలిసి కూడా తమ హయాంలోనే ఇటువంటి రివర్ ఫ్రంట్ను పెట్టి దానికి ఒక చైర్మన్ను పెట్టిన, దానికి ఒక స్పెషల్ సెక్రటరీని పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమంటుందంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఐదర్ బఫర్ జోన్ ఆర్ ఎఫ్టీఎల్ ఏదైనా కావచ్చు, అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అండ్ చట్టాల ప్రకారం వేటిని తొలగించాలి, వేటిని తొలగించకూడదు అనే దానికి సంబంధించి ఏ మార్గదర్శకాలు ఉన్నా, ఏ చట్టాలు ఉన్నా బీఆర్ఎస్ వైఖరిలో తేడా కనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి హయాంలో ఇదొక ప్రిస్టేజ్ ప్రాజెక్టుగా మనకు కనబడుతుంది మూసీ ప్రాజెక్ట్ అనేది. దీనికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేసి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టు, దాన్ని ఆ ప్రాంతంలో హైకోర్టు ప్రాంతంలో మూసీ ప్రవాహం జరుగుతున్న చోట ఇరువైపులా అప్పట్లో ప్రహరీ నిర్మించారు. ఎవరు? నిజాం పాలకులు. ఆ తర్వాత మిగతా పాలకులు కాదు, నిజాం కాలంలోనే వాళ్ళు ప్రహరీ నిర్మించారు. నదికి అంటే ఈ మూసీ మనకు సిటీ గుండా ప్రవహిస్తుంది. హైదరాబాద్ సిటీ గుండా 55 కిలోమీటర్లకు పైగా మూసీ ప్రవాహం ఉంది. సో ఈ 55 కిలోమీటర్స్ సంబంధించిన మూసీని ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది. సో ప్రక్షాళనకు మేము అడ్డు కాదని బీఆర్ఎస్ చెప్తుంటుంది. అదే సమయంలో ప్రక్షాళన చేయడానికి అక్రమ నిర్మాణాలు ఇంకేమైనా ఉంటే వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తే మాత్రం తక్షణం అడ్డుపడడానికి బీఆర్ఎస్ రెడీగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. తర్వాత ఆయన ఆవిష్కరించిన దాంట్లో ఒకటి, ఈ నదిని అంటే మూసీ రివర్ను దశల వారీగా అభివృద్ధి చేయడానికి అంటే ప్రక్షాళన చేయడం ఒకటి మొదటి దశ. ఆ తర్వాత డెవలప్మెంట్ అంటే ఆ తర్వాత దాని చుట్టూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో ఈ మూసీ ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో నేను చెప్పాను కదా 55 కిలోమీటర్స్ ఈ అంటే ట్రావెల్ అవుతుందో సిటీ గుండా, ఇందులో మురుగు ఎక్కువగా చేరుతుంది, వ్యర్థాలు ఎక్కువగా చేరుతున్నాయి. సో ముందుగా దీంట్లో ఆల్మోస్ట్ 160 ప్రాంతాల్లో నాలాలు కావచ్చు, డ్రైనేజ్ లైన్స్ కావచ్చు, వాటి ద్వారా వచ్చే మురుగంతా కూడా ఈ మూసీలో కలుస్తుంది. కనుక మూసీలో కలుస్తున్న దీన్ని ముందుగా దాన్ని అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మూసీ ప్రక్షాళన అంటే అదే, దాన్ని అట్లా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మురుగు తొలగించిన తర్వాత ఈ మూసీకి ఇరువైపులా కూడా ట్రంక్ లైన్ల నిర్మాణానికి వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 4,700 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యే ప్రణాళికను ఒకటి రూపొందించారు. అట్లాగే ఈ మురుగు నీటిని శుద్ధి చేసి
వివిధ ప్రాంతాల్లో మరిన్ని సివరేజ్ ప్లాంట్స్ను నిర్మించడానికి కూడా ప్రణాళికలు రచించారు. వాటర్ బోర్డు ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మూసీలో గోదావరి జలాల్ని ప్రవహింపజేసే పనులకు కూడా వాటర్ బోర్డు దాన్ని కూడా చేపట్టింది. వచ్చే ఏడాది చివరి నాటికి అంటే 2027 చివరి కల్లా మొత్తంగా ఈ మూసీ నదిలో గోదావరిని దీన్ని క్లబ్ చేసే విధంగా అంటే గోదావరి జలాలు మూసీలోకి ప్రవహించే విధమైన చర్యలు పూర్తవుతాయని వాటర్ బోర్డు చెబుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్లో ఉన్న జుంగ్ నాంగ్ దాని పేరు జుంగ్ నాంగ్ అనే నది తరహాలోనే మూసీ పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. గుజరాత్లో మనందరికీ తెలుసు సబర్మతి నదిని ఎట్లా రిజర్వేషన్ చేశారు ఏంటనేది. సో ఈ పునరుజ్జీవానికి సంబంధించి అప్పట్లో గుజరాత్ సబర్మతి సంబంధించి చేసిన చర్యలకు కంటే కూడా ఇంకా అప్డేటెడ్గా ఎట్లా చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించిన అనేక విధానాలను కూడా స్టడీ చేసి వాటిని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సంకల్పించినట్టుగా కనబడుతోంది. అండ్ దేశంలో మన భారతదేశంలో అయితే ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా నైట్ ఎకానమీ అంటూ లేదు. అంటే నైట్ బజార్లు అంటూ ఏమీ లేవు ఎక్కడ కూడా ఈ దేశంలో. అందువల్ల రాత్రి 12 గంటల తర్వాత మొత్తం కమర్షియల్ ఇదంతా కూడా మూసివేసే పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు భిన్నంగా 24 అవర్స్ నైట్ ఎకానమీ ఉండే విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవం చేయడానికి తాము సంకల్పించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఫేజ్ 1లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్కు ఒక ఐకాన్గా ఉంటుందనేది రేవంత్ రెడ్డి వాదన. దీంట్లో 100 మీటర్ల టవర్, 100 మీటర్ల ఎత్తులో టవర్, దానిపైన గాంధీ విగ్రహం అండ్ మ్యూజియం, దాంతోపాటు ఒక నాలెడ్జ్ సెంటర్, ఇవన్నీ కూడా ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. అలాగే మొదటి దశలోనే ఈసా నది వెంట హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అలాగే మూసీ నది వెంట గండిపేట నుంచి బాపుఘాట్ వరకు దాదాపు 21 కిలోమీటర్స్ పనులు చేపట్టబోతున్నారు తొలి దశలో. ఇందులో భాగంగా ఈ మూసీ నది పైన 20 బ్రిడ్జిలు కట్టబోతున్నారు. అంటే 20 కొత్త వంతెనలు రాబోతున్నాయి మన సిటీలోనే. మొదటి దశలో 4 ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఆ 4 ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టబోతున్నారు. అంటే ఒక్కొక్క బ్రిడ్జి కూడా ఒక్కొక్క థీమ్తో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అట్లాగే వీటి కింద చిన్న చిన్న డ్యామ్స్ నిర్మించాలని, అట్లాగే స్వచ్ఛమైన గోదావరి జలాలను నిల్వ చేయాలని. సో ఇవన్నీ కూడా అంటే దశల వారీగా దీన్ని అంటే మూసీ పునరుజ్జీవం అంటున్నారు. దీనికి సంబంధించింది ఇదొక అంటే మనం ఏం చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. సో ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్టును ఏ రకంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది, అంటే ఏ రకమైన అవరోధాలు ఎదురవుతాయి, అంటే ఇతర నిర్వాసితుల నుంచి కావచ్చు అండ్ బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఎటువంటి అడ్డంకులు వస్తాయి ఏమిటనేది మనం చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు, ఇలా కసితో ఉన్నాడు. ఎట్ ఎనీ కాస్ట్ 2027 చివరి కల్లా వీలైనంత వరకు దీంట్లో పనులు పూర్తయ్యే విధంగా శరవేగంగా పనులు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.